ఏంటయ్యా ఏంటిది? ఒక్క అకౌంట్ కరెక్ట్గా లేదు. పనిచేసేప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టి పనిచేయాలి. ఏమైంది? ఏమైందా? ఈ అకౌంట్స్ అన్ని కంప్యూటర్లోకి ఎక్కించింది నువ్వే కదా? నేనే. ఒక్క స్టేట్మెంట్ కూడా టాలీ కావట్లేదు. ఇలాగైనా పనిచేసేది? మీరు కంప్యూటర్ ఆన్ చేశారా? అబ్బా హాస్యమా? ఇంతకీ మీకు ఏ అకౌంట్స్ కావాలి? ఇంకే అకౌంట్స్ కనబట్టలేదా? జేపీ కెమికల్స్. మీరు చూస్తుంది జేపీ ఫైనాన్స్, ఇది జేపీ కెమికల్స్. అయినా ఏంటయ్యా ఈ డబ్బా పెట్లు? అంతా కన్ఫ్యూజన్, ఏది సరిగ్గా ఉండదు. ఎంచక్క పాత పద్ధతిలో ఈ ఫైల్స్ అవి పెట్టుకుంటే దేనికదే చూసుకోవచ్చు కదా. నా కర్మ. చూస్తున్నా చూస్తున్నా క్యాంటీన్లో ఏదేదో వాగుతున్నా ఉంటగా నా గురించి. చెత్తలింగం తొక్కలింగం అని నాతో పెట్టుకోకు, పీకించేస్తాను ఉద్యోగంలో. అది మీ చేతుల్లో లేదు, హెడ్ ఆఫీస్ నుంచి రావాలి. వస్తుంది వస్తుంది, నువ్వు అలాగే అంటా ఉండు, హెడ్ ఆఫీస్ నుంచే వస్తుంది. హలో. అది ఫోన్ కాదు, ఫ్యాక్స్. తెలుసు. ఏంటి ఏంటిది? పడిది ఏమందా? ఏంటి ఎలా కొట్టుకుంటుంది? మీరు నొక్కింది ప్రింటర్, ఇది ఫ్యాక్స్. ఏంటో ఈ డబ్బాలు, వీటి గోళ నాకు అర్థమై చావదు. ఏమొచ్చిందో చదువు. మన చైర్మన్ మేఘనా గారు బాంబే నుంచి వస్తున్నారట. మిస్సమ్మ గారు వస్తున్నారా? కంగారు పడకండి, ఇవాళ కాదు రేపు. మేడం గారు వస్తారు. ఆవిడ రాగానే ఫస్ట్ దండ నేనే వేస్తాను. లేడీస్ కి దండయ్యరు, చేతికిస్తారు. తాతగారేజ్ కదా, పర్వాలేదు, వెయ్యొచ్చు. ఎవడది? ఎవడది? హిందూ సాంప్రదాయం గురించి నీకు ఏమైనా తెలుసా? ముఖ్య అతిథి రాగానే దండ వేసి ఆహ్వానిస్తారు. బొట్టు పెట్టి ఆరతి వాళ్ళ తూగా బద్ది. లేడీస్ కి దండయ్యరు. పర్వాలేదు, తాతగారు లాంటి వారు. ఆ? వేయండి. థ్యాంక్ యూ. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. ఎల్లో సో బ్యూటిఫుల్. నమస్తే మేడం. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. వెల్కమ్. Roses, they are my favorite. Thank you. Thank you. Welcome, madam. That's a lovely saree. Thank you, madam. నమస్తే మేడం. Thank you. నమస్తే మేడం. Thank you, everybody. So nice of you all. These are all stores department. Mohan Sudha Rao Hello. and receptionist Hi. Ramila. Administrative staff Uh-huh. Raghava Sudhakar. నమస్తే మేడం. Hello. రండి మేడం, టీ తీసుకుంది. Okay. Can anybody tell me one more joke? మేడం, నేను చెప్తాను. చెప్పండి. ఒక మోతుబడి రైతు తన పొలం పండక దిగులుగా కూర్చుని ఉన్నాడంట. వాడు స్నేహితుడు ఒకడు వచ్చి ఎందుకురా అలా దిగులుగా కూర్చున్నావు అని అడిగాడు. ఏం లేదురా, పొలం పండట్లేదు, ఏ రకం మందు వేయాలో తెలియక ఆలోచిస్తున్నాను అన్నాడంట వీడు. దాందే ఉందిరా, 4-5 కంపెనీల మందులు తీసుకుని ఒక్కోటి రుచి చూసి ఏది రుచిగా ఉంటే అది వేరా అన్నట్టు వీడు. నమస్తే మేడం. నమస్తే మేడం. మన కంపెనీ అకౌంటెంట్ ఎక్కడ? ఎందుకు మేడం? ఐ హావ్ అ మీటింగ్ అట్ ది ఐడిబిఐ. నేనున్నాను కదా మేడం. స్టేట్మెంట్స్ అవి టకటగా చెప్పాలి. నేను చెప్పేస్తాను మేడం. మీకు కంప్యూటర్ ఆపరేట్ చేయడం వచ్చా? రాదు కదా? కాల్ ది అకౌంటెంట్. నందగోపాల్, మేడం గారు పిలుస్తున్నారు. ఎస్ మేడం. కమ్ విత్ మీ. ఆహా, నీ అహంకారాన్ని ఒప్పుకోవాలిరా. ఒక్కరోజు కూడా దాచుకోలేకపోయావే. నా దగ్గర తోక జాడించినట్లుగానే ఆవిడ దగ్గర కూడా తెలివి చూపించుంటావు. పీక్ పారేసింది. ఏదో హెడ్
ఆఫీస్ నుంచి రావాలి, హెడ్ ఆఫీస్ నుంచి రావాలన్నావుగా. సాక్షాత్తు చైర్పర్సన్ గారే ఇచ్చారు, తీసుకో. మిమ్మల్ని అందరినీ ఇక్కడ ఎందుకు నిలబెట్టానో తెలుసా? వీడిలాగే తోక జాడిస్తే కత్తిరించేస్తానని చెప్పడానికి. వెళ్ళండి, చెప్పండి మిగిలిన వాళ్ళందరికీ మ్యాటర్. వెళ్ళండి పొలంలోకి. ఏ నీకు ప్రత్యేకంగా చెప్పాలా? నువ్వు వెళ్ళవా? నేను రిసెప్షనిస్ట్ అండి. అయితే కూర్చో. నువ్వు ఒక పెద్ద మేధావినని నీ ఫీలింగ్. అర్థమైందా నీ మేధస్సు? ఈ దండ తీయకురాయి, ఇంటికెళ్ళి ఎందుకేసారో చెప్పు.